అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా గోధుమ పిండి బెల్లంతో ఒక మంచి స్వీట్ని అయితే చూపించబోతున్నాను. ఇలా చేసిన ఈ స్వీట్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. అలాగే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే స్వీట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. మనకు కావాలంటే గోధుమ పిండికి బదులుగా మైదా పిండినైనా తీసుకోవచ్చు. అలాగే ఒక చిటికెడంత సాల్ట్ కూడా వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకుని ఒకసారి పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోని 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేడి చేసుకుని వేసుకుని ఒకసారి పిండి మొత్తం కలిసేలా స్పూన్తో కలుపుకోవాలి. ఇక్కడ మనకి ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ముందు స్పూన్తో కలిపి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు చేతితో ఆయిల్ పిండికి పట్టేలా బాగా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపాక కొద్దిగా పిండిని తీసుకుని ఇలా ముద్దలా చేసి చూసామంటే మనకి ఈ పిండి అనేది ఇలా ముద్దలా అవ్వాలి. మనకేమన్నా పిండి ముద్దలా అవ్వకుండా పొడిగా ఉంటే కనుక ఇంకొంచెం ఆయిల్ని వేడి చేసుకుని వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండిలో ముద్దలా కలుపుకోవాలి. మనం ఈ పిండి ముద్దని మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఇలా ముద్దలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకాన్ని పట్టడానికి స్టవ్ పైన గిన్నె పెట్టి ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకుని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని ఒకసారి వడకట్టుకొని తీసుకొని మళ్ళీ సేమ్ ఇదే గిన్నెలోకి వేసుకొని మరిగించుకోవాలి. అలాగే పాకం మరిగేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకుని మరిగించుకోవాలి. మనకి ఇక్కడ పాకం ఏమీ మరీ తీగ పాకంలా రావాల్సిన అవసరం లేదు. ఇలా 3-4 నిమిషాల పాటు మరిగిన తర్వాత కొద్దిగా పాకాన్ని తీసుకుని ఇలా 2 వేళ్ళ మధ్యలో ప్రెస్ చేసి చూసామంటే మనకి ఈ పాకం అనేది కొంచెం జిగురుగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. అంటే మనం గులాబ్ జాములకి ఎలాగైతే పాకాన్ని పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పాకాన్ని కూడా పెట్టుకోవాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకం చల్లారిపోకుండా మూత పెట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండి ముద్దను తీసుకుని మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఈ పిండి ముద్దను తీసుకుని కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలా రోల్ చేసుకోవాలి. మనం మరీ చపాతీలా పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంగా మందంగా చేసుకోవాలి. అంటే ఇక్కడ చూపించే విధంగా ఇలా కొంచెం మందంగా చేసిన తర్వాత ఇప్పుడు చివరన షార్ప్గా ఉన్న డబ్బా మూత కానీ లేదా బాటిల్ మూత కానీ తీసుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ మూన్ షేప్లో కట్ చేస్తున్నాను కదా, మనకు కావాలంటే ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసిన తర్వాత పైన ఎక్స్ట్రా పిండినంతా కూడా తీసేసి మళ్ళీ సేమ్ ఇదే విధంగా చపాతీలా స్ప్రెడ్ చేసి మళ్ళీ ఇలా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా మనం కలుపుకున్న పిండినంతా కూడా ఇలా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనకి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడవ్వకూడదు. ఆయిల్ కొంచెం వేడవ్విన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కట్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇల్లు ప్యాన్కి సరిపడగా వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు స్లోగా అటు ఇటు టర్న్ చేస్తూ లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మనం మంటని ఏ ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఇవి త్వరగా వేగిపోయి లోపల పిండి కింద ఉండిపోతుంది. సో అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇల్లు అన్నీ కూడా బాగా వేగి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసి మనం ముందుగా పెట్టుకున్న బెల్లం పాకంలోకి వేసుకోవాలి. అలాగే మనం బెల్లం పాకంలో వేసేటప్పుడు మనకి ఈ పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనకి ఈ పాకం అనేది లోపల వరకు పీల్చుకుంటాయి. ఒకవేళ పాకం ఏమన్నా చల్లారిపోతే కనుక మళ్ళీ కొంచెం వేడి చేసుకుని వేసుకోవచ్చు. ఇల్లు పాకంలో వేసిన తర్వాత వీటిని పాకంలోకి డిప్ చేసి 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలినవి ఫ్రై చేసేటప్పుడు మనకి ఆయిల్ అనేది మరీ వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మిగిలినవి ఫ్రై చేసుకుని పాకంలో వేసుకోవాలి. ఈలో 10 నిమిషాలు అవ్వేసరికి ఇవన్నీ కూడా బాగా నాని పాకం అంతా కూడా లోపలికంతా పీల్చుకొని చాలా సాఫ్ట్గా జ్యూసీగా అవుతాయి. అంతే, సింపుల్ అండ్ హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మనీషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.